స్తోత్రం. అది ఎవరంటే దేవుని ఆలోచన కలిగిన వారు మాత్రమే. ప్రభువా నాలో నా ఇష్టం కాదు, నాలో నీ ఇష్టం జరగాలి. యేసు ప్రభు అన్నాడు, అయ్యా నా ఇష్టం కదయ్యా, నీ ఇష్టమే నాలో. ఈరోజు నీలో నీ ఇష్టం కలుగుతుందా? సముద్రం దగ్గర ఫరో సైన్యం తరుముతుంటే నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఎందుకు పంపించాడు? దేవుడు ఎందుకు రేపాడు? ఆయన ఆలోచన ఏంటో ఎప్పుడు తెలిసిందంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలమ్మా? దేవుని వాక్యం ఉంటేనే అర్థమైంది. అందుకే రోజు మన జీవితాల్లో ఆ వాక్యం లేని వారు వేరు, వాక్యం ఉన్నవారు వేరు. వాక్యం ఉన్నవారు చాలా జ్ఞానంగా ఉంటారు. జ్ఞానం అంటే దేవుని ఆలోచన బట్టి నడుస్తారు. సరే గమనించాలి. ఇప్పుడు సముద్రం మధ్యలోకి వాళ్ళు వచ్చేసారు. సముద్రం మధ్యలోకి వాళ్ళు వచ్చారు. సముద్రం చీల్చాడు. ఏం లాభం ఏంటి? సముద్రం చీల్చాడు, ఏం